పర్యటించారు. జిల్లాలోని గిరిజనుల జీవన విధానాలు, సమస్యలు, అవసరాల మీద కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తర్వాత నరసరావుపేట మండలం పెద్ద తుర్కపాలెంలో గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి ప్రారంభించారు మంత్రి. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఏరియాలో గిరిజనులు కూడా 150,000 మంది ఉన్నారని నాకు మన కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గిరిజనుల్లో ఉన్నటువంటి పీవీటీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ చేసుకోవడం తెలియక చాలామంది సంచార జాతుల్లో ఎవరున్నారో వాళ్ళు ఉండిపోతున్నారు. కాబట్టి కలెక్టర్ గారికి చెప్పాను, ఖచ్చితంగా అక్కడ ఎక్కడైతే సచివాలయాలు ఉన్నాయి సచివాలయాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డులు చేస్తే వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి. కాబట్టి అవన్నీ కూడా చేయాలని సూచించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ మన పార్లమెంట్లోనే అంటే ఈ జిల్లాలోనే ఈ పల్నాడు జిల్లాలో ఇంకో 2 స్కూల్స్ కూడా ఉన్నాయి. అవి 97-98% ఇంకా పూర్తయి ఉన్నాయి. ఇంకా 2-3% ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తే వచ్చే నెలలో వచ్చి అవి కూడా చేస్తాం. గిరిజనుల తాలూకా అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగా పనిచేయడం మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే ఈ మన రాష్ట్రంలో 42 స్కూల్స్కి 156 కోట్లు శాంక్షన్ చేసి వాటి తాలూకా మౌలిక సదుపాయాలు బిల్డింగ్ రిపేర్లకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం మీద 6 గిరిజన బజార్లు ఏర్పాటు చేసాం. అందులో ఒకటి శ్రీశైలంలో కూడా పెడుతున్నాం. కాబట్టి ఒక గిరిజన బజార్కి ₹1 కోటి శాంక్షన్ చేసాం. చాలా సంతోషంగా ఉంది. ఈ ఏరియాలో గిరిజనులు కూడా 150,000 మంది